దీన్ని కూడా ఐడెంటిఫై చేసి ఆ మేటర్ సదాశివరావు ప్రశ్నిస్తాడు. ఇప్పుడు అవార్డు ఇచ్చాడు, డబ్బులు ఇవ్వాలి. అవార్డు ఇచ్చాడు, దీనికి అవార్డు కూడా దీనికి అవార్డు కూడా ఇవ్వలేదు. దీనికి అవార్డు ఎందుకు ఇవ్వదు? ఏ డేట్ కావాలో రాసుకోండి, అంటే రాసి పెట్టుకోండి ఏదైనా. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే ఏకైక లక్ష్యంగా చంద్రబాబు గారు పనిచేయడం జరుగుతూ ఉంది. లోకేష్ బాబు గారు కూడా అదేవిధంగా సచివాలయంలో రాత్రి మగళ్ళు ఉండి ఈ యొక్క తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి, ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి అనే దిశలోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. కనుక ఇప్పుడే ఈవురేడుపాలెం రోడ్డు మొత్తం పోయింది. 167A రోడ్డు వచ్చినందువలన కొంత ఈ వరద నీరు వసమర్రు ఎస్టీ కాలనీ మునిగిపోవడంలో కానీ ఈవురేడుపాలెం రోడ్డు పూర్తిగా దెబ్బతినడం కూడా జరిగింది. ఈ బైపాస్ 167A వచ్చినందువలన కన్సర్న్ ఇంజనీర్లతో కూడా నేను మాట్లాడాను. 167A ఇంజనీర్ తోటి బైపాస్ పీడీ పార్వతేశం గారు, ఇటు సంజీవ్ నాయుడు గారు ఇద్దరితో మాట్లాడాం. మాకు కూడా అర్థమైంది టౌన్లోకి ఏ విధంగా నీరు వచ్చింది, వసమరలోకి ఎస్టీ కాలనీ ఏ విధంగా నీరు వచ్చింది, దాన్ని మేము రెక్టిఫై చేస్తామని కూడా చెప్పారు. NHPD అయితే డిసెంబర్లో ఓగేరు నుంచి ఉప్పగంజి వాగు వరకు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తాము, డిసెంబర్లోనే టెండర్ పిలుస్తామని కూడా చెప్పారు. సుమారు 20 నుంచి 10 కోట్ల రూపాయలు అవుతా ఉంది. అది పూర్తి చేస్తే పట్టణంలో డ్రైనేజ్ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 167A సంజీవ్ నాయుడుతో మాట్లాడాను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. చూసాం ఏ విధంగా వాటర్ ఫ్లో వచ్చింది. 167A వలన కానీ వేయాల్సిన ప్లేస్లో తూమ్ సైజులు తగ్గించడం వలన వాటర్ ఎస్టీ కాలనీలోకి వచ్చింది పసుమన్న. దాన్ని కూడా మేము రెక్టిఫై చేస్తామని సంజీవ్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే వర్షాకాలం లోపు NH బైపాస్ వాళ్ళు, NH16 బైపాస్ పార్వతేశం గారు, NH 167A ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజీవ్ రాయుడు గారు ఇద్దరు కూడా మేము పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికన చెప్పారు. కాబట్టి రాబోయే వర్షాకాలం నాటికి నిన్న జరిగినటువంటి పరిస్థితులు మరలా తిరిగి ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ప్రజలు అసౌకర్యంగా ఉండకుండా, ప్రకృతి ఇటువంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది.